తెలుగు రాష్ట్రాల్లో మద్యం ధరలు పెరిగాయి. లిక్కర్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్ లాంటిది. మరీ ముఖ్యంగా తెలంగాణలో బీర్ రేట్లు పెరిగాయి. ఎందుకంటే సమ్మర్ వస్తోంది. సమ్మర్ వస్తుందంటే బీర్లు కేసులు కొద్దీ లేచిపోతాయి. విస్కీ, బ్రాందీ లాంటి వాటికి ఏడాది పొడవునా డిమాండ్ ఉన్నా బీర్లకి పర్టిక్యులర్‌గా సమ్మర్‌లో ఎక్కువ ప్రిఫర్ చేస్తారు. ఇప్పుడు తెలంగాణలో బీర్ల రేట్లు 15% పెరిగాయి. ప్రస్తుతం ఉన్న రేట్లపై 15% పెంచేందుకు ప్రభుత్వం అనుమతించింది. తెలంగాణలో చివరిసారిగా 3 ఏళ్ల క్రితం మద్యం ధరలు పెరిగాయి. ఎక్సైజ్ చట్టం ప్రకారం 2 ఏళ్లకోసారి ఇట్లా ధరలను పెంచే వీలుంటుంది. కానీ ఏడాది కాలంగా మద్యం ధరలను పెంచకపోవడంతో బీర్ల సరఫరాదారులు ప్రభుత్వానికి చాలాసార్లు విజ్ఞప్తులు చేశారు రేట్లు పెంచాలి అని. దీనిపై ప్రభుత్వం ధరల నిర్ణయ కమిటీని వేసింది. హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి జైస్వాల్ నేతృత్వంలో త్రిసభ్య కమిటీ దీనిపై అధ్యయనం చేసింది. అంటే గతంతో పోల్చితే ముడి సరుకుల ధరలు పెరిగాయని, పక్క రాష్ట్రాల్లో ధరలు ఎట్లా ఉన్నాయని, తయారీకి ఎంత ఖర్చు అవుతుందని వీటన్నిటిని గమనించి ఈ త్రిసభ్య కమిటీ ప్రభుత్వానికి ఈ మధ్య కొన్ని సిఫారసులు చేసింది, నివేదిక అందించింది. దీని ఆధారంగా ప్రస్తుత ధరలపై 15% పెంచవచ్చు అని కమిటీ చెప్పింది. ఈ సిఫారసుల్ని ప్రభుత్వం ఆమోదించింది. దీంతో కొత్త ధరలు మంగళవారం నుంచి అమల్లోకి వచ్చేసాయి. కొత్త ధరల ప్రకారం 15% పెంచి రౌండ్ ఫిగర్ చేస్తారు. అంటే 150 వస్తే 152, 155 అట్లా చేస్తారు. ఈ లెక్కన కేఎఫ్ లైట్ 150 ఉంది, అది 175కు చేరబోతోంది. దీంతోపాటు కేఎఫ్ ప్రీమియం ధర ప్రజెంట్ 160 రూపాయలు ఉంది, ఇది 184 రూపాయలకు చేరుతోంది. హేవార్డ్స్ బీర్ ధర ప్రస్తుతం 160 రూపాయలుంటే దాని ధర 184 రూపాయలకు చేరుతోంది. ట్యూబర్గ్ లైట్ అయితే ప్రస్తుతం 185 రూపాయలు ఉంది, దీని ధర 213 రూపాయలకు చేరింది. ఇక కేఎఫ్ అల్ట్రా విషయానికి వస్తే ఇది 210 రూపాయలు ఉంది, దీని రేటు 242 రూపాయలకు చేరింది. బడ్వైజర్ లైట్ ఇది 210 రూపాయలు ఉంటే 242 రూపాయలకి చేరుతోంది. ఆల్రెడీ ఈ రోజు నుంచి అదే రేట్లకు అమ్ముతారు. కేఎఫ్ అల్ట్రా మ్యాక్స్ 220 రూపాయలు ఉంటే దాన్ని 253 రూపాయలు కొత్త ధర. బడ్వైజర్ మ్యాగ్నమ్ 220 రూపాయలు ఉంటే దాని కొత్త ధర 253 రూపాయలు. ట్యూబర్గ్ స్ట్రాంగ్ వచ్చేసి 240 రూపాయలకు ఇప్పటివరకు అమ్మారు, దాన్ని 276 రూపాయలకు అమ్మబోతున్నారు. మంగళవారం నుంచి వైన్ షాపులు, బార్, రెస్టారెంట్లకు డిపోల నుంచి వచ్చే కొత్త స్టాక్ ఈ ధరలకు అమ్మబోతున్నారు. ఆల్రెడీ ఉదయం నుంచి ఇదే రేట్లకు అమ్ముతున్నారు. సోమవారం నాటికే డిపోల నుంచి వచ్చిన సరుకు మాత్రం పాత రేట్లకే అమ్ముతారు. నిజానికి బేసిక్ ధర పెంపు, బకాయిల చెల్లింపు విషయంలో గతంలో బీర్ల తయారీ కంపెనీలు ప్రభుత్వంపై చాలా ఒత్తిడి తెచ్చాయి. ముఖ్యంగా కింగ్ ఫిషర్ బ్రాండ్ కొంతకాలంగా సరఫరా కూడా నిలిపివేసింది. ఈ క్రమంలో ప్రభుత్వ కమిటీ సిఫార్సుల మేరకు ప్రాథమిక ధర పెంచుతూ ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ పెంపుతో మద్యం వినియోగదారులపై అదనపు భారం పడనుంది. ఇక తెలంగాణతో పాటు ఏపీలో కూడా మద్యం ధరలను పెంచారు. అక్కడ బీర్లు మాత్రమని కాదు, ఓవరాల్గా మద్యంపై కొంత ధర పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. 99 రూపాయలకు అమ్మే మద్యం, బీర్ల సంగతి కాకుండా మిగిలిన వాటిపై అంటే విదేశీ మద్యంతో పాటు మిగిలిన వాటిపై కూడా కొంత రేట్లను పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. ఏపీలో మద్యం ధరల్లో మార్పుపై కొంత అసత్య ప్రచారం జరుగుతోందని ఎక్సైజ్ శాఖ చెప్తోంది. ధర 15 రూపాయలు పెంచారని, 20 రూపాయలు పెంచారని, ఇదంతా అసత్య ప్రచారం మాత్రమే ఎక్సైజ్ శాఖ అంటోంది. కేవలం ధర 10 రూపాయలు మాత్రమే పెంచాము అని క్లారిటీ ఇస్తోంది. అంటే బ్రాండ్ సైజుతో సంబంధం లేకుండా, ఏ బ్రాండ్ అని కాకుండా, అంటే బాటిల్పై కేవలం 10 రూపాయలు మాత్రమే పెంచాము, ఏ బ్రాండ్ అనే దాంతో సంబంధం లేకుండా, అది క్వార్టరా, హాఫా, ఫుల్లా అనే దాంతో సంబంధం లేకుండా బాటిల్పై 10 రూపాయలు మాత్రమే పెంచామని ఏపీ ఎక్సైజ్ శాఖ చెప్తోంది. 99 రూపాయల మద్యం, బీర్ ధరల్లో ఎట్లాంటి మార్పు లేదు. ఇది ఏపీలో సంగతి. సో ఈ ధరలన్నీ మద్యం షాపులు ప్రదర్శించాలని కూడా ఎక్సైజ్ శాఖ ఆదేశించింది. ఓవరాల్గా తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు మద్యంపైనే నడుస్తున్నాయనే విమర్శలున్నాయి. ఏటా వేల కోట్ల రూపాయలు ప్రభుత్వాలకు మద్యం నుంచి ఆదాయం వస్తుంది. 2023-24లో తెలంగాణ ప్రభుత్వానికి మద్యం ద్వారా 36,493 కోట్ల రూపాయలు వచ్చాయి. 10 ఏళ్ల క్రితం ఇది కేవలం 10 కోట్లు మాత్రమే. ఏపీలో కూడా ఇట్లాంటి పరిస్థితే ఉంది. ఇప్పుడు కొత్తగా పెరిగిన మద్యం ధరలు ప్రభుత్వ ఖజానాకు మరింత ఆదాయాన్ని ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.